హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక కర్రీ చేయాలనుకుంటున్నాను. ఆ కర్రీ ఏంటన్నది మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మా ఆయన గారు మటన్ తీసుకొచ్చారు. నేనైతే మటను నెక్స్ట్ దీంట్లో మ్యాంగో కలిపి రెండు కుక్ చేస్తాను. ఎలా చేయాలి ఏంటన్నది చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందారి. కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేనైతే కేజీ మటన్ తీసుకున్నాను. కేజీ మటన్కి 3 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుందారి, రాళ్ళుప్పు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందారి. ఫ్రెండ్స్, మటన్ అయితే చాలా టైం పడుతుంది కుక్ అవ్వాలంటే. కొద్దిగా పసుపు వేసుకుందారి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందారి. ఇప్పుడైతే మటన్లో వాటర్ అంతా కూడా చూడండి, మొత్తం వాటర్ అంతా కూడా అయిపోయింది. ఇలాగా వాటర్ అంతా అయిపోయే వరకు కూడా వేయించుకొని ఇప్పుడైతే కారం వేసుకుందారు. ఫ్రెండ్స్, నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను కారం. కేజీ మటన్కి 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇది కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఇలాగ కొద్దిగా వేయించుకొని వాటర్ వేసుకున్నారు. చూసారు కదా, మంచి వాసన కూడా వస్తుంది, కలర్ఫుల్గా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కూర అయితే. ఇది ఇంకా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి బాగాన. అయితే వాటర్ వేసుకుందారి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని వాటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఉడకాలి కదా మటన్, అందువల్ల కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందారు. ఇప్పుడు ఉడికేంత వరకు మూత పెట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఇది ఎక్కువ టైం పడుతుంది. ఉడికేంత వరకు మూత పెట్టుకొని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటారు లాస్ట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎండు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అదైతే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మీడియం సైజు చిన్న ముక్క తీసుకొని పేస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటారండి. 1 స్పూన్ వేసుకుంటారు. చూసారు కదా, ఇంకా కొద్దిగా ఉడికితే దగ్గరికి ఇప్పుడైతే ఇవి మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసేసుకుంటారు. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి.
మనం కుక్కర్లో వండుకునే కంటే ఇలా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ఇదిగో నేను రాగి పిండి తీసుకున్నాను. రాగి సంకట కూడా చేస్తున్నాను, ఎందుకంటే మటన్ కూరలోకి రాగి సంకట బాగుంటుంది. నేను ఇదిగో రైస్ అయితే ఫస్ట్ నేను ఉడకబెట్టేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడైతే పిండి వేసాను. మూత పెట్టుకుంటే మనకు అలాగా మగ్గిపోద్ది. అప్పుడు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అయితే కూర అయిపోయింది చూడండి. ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు అయితే కొత్తిమీర వేసుకుందాం. మనం అయిపోయింది ఫ్రెండ్స్. కూర చాలా టేస్ట్గా, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారు మటన్ కర్రీ చేసి చూపించమని. నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేసి చూపించాను కదా, చూశారు కదా ఎంత బాగుందో. తప్పకుండా మీకు నచ్చుతుంది. స్టవ్ కూడా ఆపేసాను నేను. తప్పకుండా నచ్చుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ కర్రీ. ఇలా మామిడికాయతో చేసుకోండి. మామిడికాయ కూడా చాలా పుల్లగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసారు కదా రాగి సంగటి, మటన్ కూర రెండు. నేనైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందన్నది. ముక్క కూడా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుతుందో, మెత్తగా అయిపోయింది. ముక్క ఉడకలేదేమో అనుకుంటారు, కాలుతుంది. ముక్క అంతా చూసి మెత్తగా అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాగే ట్రై చేసి మీరు కూడా చేసుకుని ఇంట్లో తినండి. సూపర్ ఉంది. బై ఫ్రెండ్స్.